భాగవతం 3వ స్కందంలో 19వ అధ్యాయం చెప్పడానికి వచ్చాను. అయితే ఇది 17వ అధ్యాయం, 18 అధ్యాయం, 19 అధ్యాయాలు. మొదటి 3 చూసుకుంటే వరుసగా అవన్నీ ఒకదానికొకటి లింక్ తో ఉండి 17వ అధ్యాయంలో హిరణ్యాక్షుడు మొత్తం అన్ని ప్రపంచం మొత్తాన్నంతా జయించడానికి బయలుదేరతాడు. అలా అన్నగారు హిరణ్యకశిపుడు బ్రహ్మతోటి వరాలు పొంది ఆ వరాల బలం వల్ల చాలా ఆనందంగా గర్వంగా ఉంటే ఆ గర్వానికి ఇంకొంచెం గర్వాన్ని నేను తోడు చేస్తాను అనుకుంటూ హిరణ్యాక్షుడు లోకాల మీద దండయాత్రకి ప్రారంభిస్తాడు. అలా దండయాత్రకు వెళ్తున్నప్పుడు అతని సమయం బాగుంది. అంతే, ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఆయనకి ఎదురు ఉండలేకపోతారనమాట. ఏ ఇంద్రలోకానికి వెళ్ళినా, ఏ వైకుంఠ లోకానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, వైకుంఠానికి వెళ్ళడు, ఏ లోకాలకు వెళ్ళినా కూడా అక్కడ అందరూ ఆయనకి ఎదురొడ్డలేక పారిపోతూ ఉంటారనమాట. నా రాజ్యం, నాదే లోకాన్ని మీరు తీసేసుకోండి, మీతో యుద్ధం చేయలేమని. ఎందుకంటే అలవి కాని చోట దిక్కుల మనరాదు అని అన్నట్టుగా అతని పవర్ ఎక్కువ ఉంది అక్కడ. అతని పవర్ నడిచే టైం ఉంది. అందుకని మనం సమయం కోసం వెయిట్ చేయాలి తప్ప దీన్ని మనం దీనికి ఎదురొడ్డరవద్దు అనుకుని అందరూ అందరూ అతనికి లోకాలన్నీ అప్పగించేస్తారు. అలా అప్పగించేస్తే అలా వెళ్ళి ఆఖరికి వరుణుడి దగ్గరికి వెళ్తే వరుణుడు చెప్తాడు, నారాయణుడే నీకు తగిన బుద్ధి, ఆయనతో కనుక నువ్వు యుద్ధం చేస్తే కనుకైతే నీకు సమబుద్ధి ఆయనే. కానీ ఒకటి గుర్తించుకో, ఆయన మీద యుద్ధానికి వెళ్ళావంటే నువ్వు ఆయన చేతిలో ఓడిపోతావు, ముక్కలు ముక్కలు చేసేస్తాడు నిన్ను, అది గుర్తించుకుని ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళు అని చెప్తారనమాట. చెప్తే ఆయన వైకుంఠానికి వెళ్తే ఆయన వైకుంఠంలో ఉండడు, సముద్రంలో ఉన్నారు అని తెలుస్తుంది. ఆ సముద్రానికి అంటే ఈ వరుణుడు చెప్పిన దాంట్లో నీకు సమబుద్ధి అన్న మాట, ఒక్క మాట ఆయన రికార్డ్ చేసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే నువ్వు బతకు, నీ చావు ఆయన చేతుల్లో ఉంది ఆ మాట ఆయన వినిపించుకోడు. దానికి కావాల్సింది తనకి సమబుద్ధి. అందుకని అలా సరే అని ఆ మాట వినిపించుకోకుండా సముద్రంలోకి వెళ్ళేసరికి సముద్రంలో వరాహావతారంలో శ్రీనారాయణమూర్తి భూమిని పైకెత్తడానికి ప్రయత్నంలో ఉంటారనమాట. అక్కడ 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ మన రాజీమాత చాలా బాగా చెప్పారు దీంట్లో అధ్యాయం అంతాను. అక్కడ ఆయన చూసి వరాహమూర్తిని చూసి హిరణ్యాక్షుడు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. సగం మనిషి సగం లాగా ఉన్నావు, నువ్వేదో అడవిలో సంచరించే జంతువుని అనుకోలేదు నేను, నారాయణుడు అంటే ఏదో పెద్ద గొప్పగా ఉంటాడు అనుకున్నాను, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని ఆయన రెచ్చగొట్టాడన్నమాట. ఆయన ఎంత రెచ్చగొట్టినా కూడా ఆయన చేసే పని ఏమిటో ఆ పని పూర్తవకుండా వీళ్ళతో ఎవరితోటి మాట్లాడదలుచుకోలేదని. ఎందుకంటే భూప్రపంచం భూమంతా లోపల నిండిపోయినప్పుడు ఈ సృష్టి జరగాలంటే సృష్టించిన జీవుల్ని ఎక్కడ పెట్టాలి అని అర్థం కాకపోతే ఆ భూమి కనుక పైకి తీసుకొస్తే అప్పుడు సృష్టి జరిగి సృష్టిలో ఆ భూమి మీద ఈ జనాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఆ పని మీద వచ్చారు. ఆయన శ్వేతవరాహకల్పంలో వరాహమూర్తి కింద. అయితే అందుకని హిరణ్యాక్షుడు చెప్పిన దానికి అతనేమి మాట్లాడకుండా ఆయన కోరలు మించి భూమిని తీసుకొచ్చి నీటి మీద తేలేలాగా పెడతారు. అంత బరువైన ఒక భూమండలాన్ని అంతా నీటి మీద ఆయన శక్తితోటి, ఆయన చేయలేనిది ఏమీ లేదు కాబట్టి అది అలా తేలేలా పెట్టిన వల్ల మనం అందరం ఇప్పుడు ఆ భూమి మీదే, ఆయన పైకి తీసుకొచ్చిన భూమి మీదే నివసిస్తున్నాం. అలా పెట్టాక ఈ 18వ అధ్యాయంలో వాళ్ళిద్దరి యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది. కింద మీద అన్నట్టు నువ్వా నేను అన్నట్టు యుద్ధం జరిగాక ఈ యుద్ధం అంత ఘోరంగా అంత ఇదిగా జరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు ఆయన అనుచరులతో అందరితోటి కలిసి ఆ యుద్ధాన్ని చూడడానికి ఆకాశంలో వస్తారనమాట. అందరూ కలిసి పైనుంచి వీక్షిస్తూ ఉంటారు వీళ్ళు చేసే యుద్ధాన్ని. ఇంకా ఆఖరికి వచ్చేసరికి ఈయనకి బ్రహ్మకి ఇంకా ఇంతసేపు అతనికి నారాయణుడికి రాక్షసుని చంపడం చిటికలో పని, అలాంటి మీద ఆయనతో ఆడుకుంటున్నాడు అని చెప్పి బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు, వరాహమూర్తిని. చాలు నువ్వు ఆడుకున్నది ఇంక చాలు, ఇంకా తనకి అసుర సంధ్య వేయాలంటాం మనం సంధ్యా సమయాన్ని, దాని పేరే అసుర సంధ్య. అంటే అసురులకి బాగా బలం పుంజుకునే టైం అనమాట. అలా బలం పుంజుకున్నా కూడా నారాయణుడి పెద్ద కష్టమేం కాదు, కానీ గోటుతో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు చేసుకుంటావు అన్నట్టు బ్రహ్మ భగవంతుని ప్రార్థిస్తాడు. నువ్వు ఇంకా చాలించి నీ ఆటలు, ఇప్పుడు మనకి అభిజిత్ ముహూర్తం కూడా అయిపోవస్తుంది, అందులో మనకి విజయానికి కారణమైన ఆ ముహూర్తం దాటిపోతే కనుకైతే నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అతనేమో రెట్టింపు బలంతో ముందరకు వచ్చేస్తాడు. అందుకని ఇంకా చాలించు దేవా, నువ్వు ఇంకా చాలించి నువ్వు వచ్చిన పని కంప్లీట్ చేయి. అతను నీ దగ్గరికే మన అదృష్టం కొద్దీ ఇంతమందిని పీడించి అతనంతట అతనే నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు వెతుకుంటూ వెళ్ళక్కర్లేకుండాను అతన్ని సంహరించి
ఈ భూ మా అందరినీ భూప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కష్టాలు తీర్చొని బ్రహ్మదేవుడు 18వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ప్రార్థిస్తాడు. అయితే 19వ అధ్యాయం వచ్చేసరికి దీంట్లో 38 శ్లోకాలు ఉన్నాయి. మొదటి నుంచి 26 శ్లోకాల వరకు వాళ్ళిద్దరూ యుద్ధమే, కింద మీద పడి సుదర్శన చక్రం దాకా వెళ్లేదాకా గదలు త్రిశూలాలు ఇవన్నీ వాడి 26వ శ్లోకం దాకా వీళ్ళిద్దరు యుద్ధం చేస్తారు. ఇందులో ముఖ్యంగా 37, 38 మనకి ఫలశ్రుతి అనేది ఇచ్చారనమాట. ఆ ఫలశ్రుతి చెప్పే అధ్యాయం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వినడం ఒకటేగా చెప్పడం కూడా అదృష్టం కాబట్టి. 33, 36 దేవతలు ఆయన దివ్యలీలల గురించి చెప్పడం అవన్నీ ఉన్నాయి ఇందులోనూ. అయితే ఫస్ట్ శ్లోకంలో మైత్రేయుడు చెప్తున్నాడు, ఎందుకంటే అక్కడ బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థించాడు యుద్ధం చాలించమని అని చెప్పిన దానికి ఫస్ట్ శ్లోకం అవధార్య విరంచస్య నిర్వ్యలీకామృతం వచః రహస్య ప్రేమ గర్భేణ తదపాంగేన సోగ్రహీత్. ఒక పద్యం కూడా చెప్పకుండా ముందరికి వెళ్ళిపోవడం ఎందుకని, చిన్న స్వార్థం. హరే కృష్ణ. అయితే దీనికి బ్రహ్మదేవుడు ప్రార్థించాడు కదా, బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన చాలా నిష్కపటంగా ఉందిట. ఆయనకి కావాల్సింది ఆయన స్వార్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు కనుక సంహరించబడితే కనుక అయితే దేవలోకాలే కాదు, భూలోకాలే కాదు, మొత్తం ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది. అందుకని ఆయన ఏ కోరిక లేకుండా వరాహ భగవానుడి ప్రార్థిస్తే వరాహ భగవానుడు చిన్న చిరునవ్వు నవ్వేట. ఎందుకంటే దేవతలు ప్రార్థనలో స్వార్థం ఉండదు. అదే రాక్షసులైతే కనుకైతే వాళ్ళు మిగతా దేవతల్ని ప్రార్థిస్తారు. మనకు తెలిసినట్టు శివుణ్ణి బ్రహ్మని వాళ్ళు ప్రార్థించి తపస్సు చేసి వాళ్ళ దగ్గర నుంచి వరాలు పొందుతారు. వరాలు పొందిన తర్వాత వాళ్ళ మీదే ఆ ప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తారు. కృతజ్ఞతాభావం అనేది వాళ్ళకు ఉండదన్నమాట. ఎంతసేపు వాళ్ళకి ఏం కావాలని తీసుకుంటారు. మనం భస్మాసురుడు దాంట్లో చూస్తే భస్మాసురుడు అదే కదా, శివుణ్ణి చక్కగా ప్రార్థిస్తాడు. ఆయన తపస్సు చేశాడని మెచ్చుకుని బోరాశంకరుడు వచ్చి వరం ఇవ్వగానే నువ్వు ఇచ్చిన వరం నిజం అవునో కాదో నాకు తెలియాలి కదా, అది ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, నీళ్ళ మీద పెడతానంటే పాపం శివుడు పారిపోతాడు. దేవతలకి రాక్షసుల యొక్క గుణాలు అలా ఉంటాయన్నమాట. వాళ్ళు నారాయణుడే వైకుంఠ లోకంలో నారాయణుడే పరిపూర్ణుడు, అతన్ని ప్రార్థిస్తేనే మనకు పూర్ణత్వం వస్తుందనే విషయం వాళ్ళకి తెలియదు. అతన్ని తప్ప మిగతా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సు ఫలాన్ని పొంది వాళ్ళకే మళ్ళీ తేరు దాటి తెప్ప తగలేశారంట. అలాగే వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ బ్రహ్మ ప్రార్థించిన ప్రార్థన మాత్రం చాలా నిస్వార్థంగా నిష్కపటంగా మన ప్రపంచం యొక్క శాంతి కోసం చేశాడు కాబట్టి భగవంతుడు ఆ దాన్ని అంగీకరించి ఒక చిరునవ్వుతో సరే నేను నెక్స్ట్ చూస్తాలి అన్నట్టు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడనమాట. అంగీకరించాక మనకి తెలుసు వరాహమూర్తి ఆయన నాసిక నుంచి పుట్టాడు కదా, వరాహ భగవానుడు బ్రహ్మ యొక్క నాసిక నుంచి పుట్టాడు. అలా ఆ వరాహ భగవానుడు ఎదురుగుండానే చాలా నిర్భీతిగా భయం అనేదే లేకుండా సంచరిస్తున్న హిరణ్యాక్షుని చూసి ఆయనకేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ గడ్డం మీద ఒక గదతో కొడతాట. కొడితే అయితే దానవుడు మొత్తం యుద్ధానికి రెడీగానే ఉన్నాడు కదా, అతను కూడా ఏం తక్కువవాడు కాదు కదా. ఆ కొట్టడంలో అతను తిరిగి ఆయన మీద ప్రహారం చేసేసరికి ఆ గద జారిపోయి కింద పడిపోతుంది అనమాట. ఆ కింద పడిపోయిన గదట చాలా ప్రకాశంగా ఉంది. అది ఆశ్చర్యకర విషయం అని అంటున్నారు. కానీ మొత్తం షడ్విభూతులు ఫుల్గా ఆయన దగ్గర ఉన్నాయి. పూర్తిగా షడ్విభూతులు ఉన్న పరిపూర్ణ పరమాత్మకి ఆయనే అంత ఇదిగా ఉన్నప్పుడు ఆయన చేతిలో గద మెరవడం అనేది పెద్ద విశేషం కాదనిపిస్తుంది కదా. అయితే ఆయన చేతిలో గద పడిపోయేసరికి హిరణ్యాక్షుడు నిరాయుధంగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఈయన్ని కొట్టేస్తే పని అయిపోతుంది అనుకోకుండా యుద్ధ నీతిని ఆచరించి యుద్ధంలో ఎదురుగుండా ఉన్న వాళ్ళ చేతిలో ఆయుధం లేకపోతేను వెనక నుంచి ప్రహారం చేయకూడదు. అది యుద్ధ నీతి అనమాట. కానీ పాపం అభిమన్యుడిని అందరూ చుట్టుముట్టు అన్ని రకాల నుంచి చేసేసారు చూడండి, అది అన్యాయం. అది కానీ అలా కౌరవులు కూడా అలాంటి న్యాయాన్ని పాటించలేదు. కానీ ఈ దానవుడు అయ్యుండి కూడా, దానవుడైనా కూడా అతను నిజంగా ముందర అసలు ఫస్ట్ ఆయన స్వపార్శకులే కదా, విష్ణుమూర్తి యొక్క వైకుంఠంలో నివసించిన వాళ్ళే కదా, వాసన లేకుండా ఉండవు కదా. అందుకని మంచిదే ఇందులే నేను ఆయన చేసేస్తాను అనుకోకుండా ఆయన గద తీసుకోమని చెప్తాడనమాట. ఆ గద తీసుకోమని చెప్పినప్పటికీ దానవుడు యుద్ధ ధర్మం గౌరవించినా కూడా దేవాదేవుడు చాలా కోపం వచ్చేసిందిట.
రసరాణి మాతాజీ అడిగారు ఎందుకలా కోపం వచ్చింది అని ఒకటి చెప్పినప్పుడు అందరి తల్లోడు చెప్పారు. నేను కూడా చెప్పాను ఏదో నన్ను అవమానించడం కోపం వచ్చిందేమో అని. అట్లా కాదు, అసలు ఆయన వచ్చిందే ఆయనతో యుద్ధంలో ఆనందం పొందాలని కదా. అలా యుద్ధంలో ఆనందం పొందాలనుకున్నప్పుడు తన చేతిలో ఆయుధం లేనప్పుడు ప్రహారం చేశారనుకోండి, ఆయన తన్ని దాన్ని కాపాడుకోవడానికి లేకపోతే అతన్ని హింసించడానికి ఏదో ఇంకో విధంగా ఆయన ప్రవర్తించాల్సి వచ్చిండేది. ఆ అవకాశం ఇవ్వలేదని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి సరే ఆయన కొంచెం కోపం రాగానే ఈ వీళ్ళు ఇంకా ఉన్నారు కదా బ్రహ్మదేవుడితో పాటు అందరూ ఎదురుగుండా పైన అంతా వీక్షిస్తున్న వాళ్ళందరూ ఆయన చేతిలో ఆయుధం లేదే ఏమైపోతుందో అప్పుడు చాలా కంగారు పడిపోయి ఆహాకారాలు చేశారట. అప్పుడు ఈయన ఏం చేశాడంటే గద తీసుకోమంటే గద తీసుకోకుండా సుదర్శన చక్రాన్ని స్మరించారట. సుదర్శన చక్రం స్మరించడం ఏంటంటే మనకి మామూలుగా మనకి గుళ్ళలో విగ్రహాల్లోనో లేకపోతే మనకి క్యాలెండర్ లోనో శంఖు చక్రాలతోటి విష్ణుమూర్తి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా. కానీ అది అలాగే ఎల్లవేళలా ఆయన ధరించి ఉండరు. అవసరమైనప్పుడు దాన్ని స్మరిస్తే అది వస్తుంది అనమాట. అశ్వత్థాం కూడా బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ఉత్తర గర్భంలో వేస్తారు చూడండి, ఆ చేతిలో పట్టుకుని తిరిగే ఆయుధాలు ఉండవు అస్త్రాలని. ఈ సుదర్శనం కూడా అలాగే. అర్జునుడు కూడా పాశుపతాస్త్రం అలాగే మంత్రం చేసి వదులుతారు కదా, దాన్ని అస్త్రాలు అంటారు. అలా సుదర్శన చక్రాన్ని తలుచుకున్నారనమాట. తలుచుకోగానే సుదర్శన చక్రం వస్తే సుదర్శన చక్రం పట్టుకుని భగవాన్ చేతిలో తిరుగుతుంటే ఈ దితి కుమారుడైన రాక్షసుడి దగ్గరికి వెళ్ళడానికి తిప్పుతుంటే అందరూ పైనుంచి చూస్తున్న వాళ్ళందరూ రకరకాలుగా ఆయన్ని నీకు జయం కలుగుతుంది, చంపేసే నీకు జయమే, అతను చంపేసి అని అందరూ తలో రకంగాను మాట్లాడుతున్నారట. అలా మాట్లాడుతుంటే ఈ ఇతనికి ఈ రాక్షసుడికి చాలా పెద్ద కోరలు ఉంటాయి కదా, ఆ కోరలతోటి భగవంతుడిని దహించేస్తానంత కోపంగా కళ్ళు ఎర్రజేసుకుని అతను బాగా పైకి ఎగిరి ఇప్పుడు నేను చంపేస్తాను చూడు నా చేతిలో ముందు వచ్చావని అతని మీదకి వెళ్ళాట. వెళ్తే ఈ వరాహ భగవానుడు సర్వయజ్ఞ భోక్త కదా, అతను ఆ గాథ తుఫాన్ వేగంతో వచ్చినా కూడా అతను చూస్తుండగానే క్రీడగా ఎడంకాలతో ఫుట్బాల్ తల్లినట్టు తన్నేసాట. అది తనేసరికి అది అతనికి రాక్షసుడికి అదేదో ఆశ్చర్యకరం అయిపోయింది అనమాట. నేను ఇంత బలంగా ఉండి అతని మీద వేస్తుంటే అతను అలా ఇలా చేశాడు అని. అయితే ఈయన చిరునవ్వుతో ఇందాక అతను ఆగినట్టే ఇతను ఆగి నన్ను ఏదో చంపేద్దాం అనుకుని వచ్చేసావు కదా, నీ ఆయుధం తీసుకుని మళ్ళీ నా దగ్గరికి రా అని ఆయన్ని రెచ్చగొడతాడనమాట. రెచ్చగొడితే ఇంకా కోపం వచ్చేసి కదా ఆయన మీద విసిరేశాడు. అలా విసిరితే కూడా ఆయన ఏం చేశాడు, స్థిరంగా నిలబడ్డాట. ఒక అడుగు వెనకేయడం కానీ లేకపోతే జంకడం కానీ ఏమి చేయకుండా ఆ గరుత్మంతుడు పాములు పట్టుకుంటాడు. ఆయన పాములు పట్టుకోవడం ఆట అంత ఈజీగా ఆ పైకి బలంగా వస్తుంది దాన్ని పట్టుకున్నాడు భగవంతుడు పట్టు. అయితే ఇతను అలా అనుకోలేదు. దైత్యుడు ఏమనుకున్నాడు, నా బలం ముందు ఆయన బలం తక్కువ, అదే కదా ఆయనకి, అంతే కదా అంతదిగా యుద్ధానికి వచ్చాడు, ఎవరు నా సాట్లేరని. అలా అయ్యేసరికి అతనికి పౌరుషం వచ్చేసి అతను గద మళ్ళీ తీసుకో అంటే తీసుకోకుండా అగ్నిలాగా జ్వలిస్తూ త్రిశూలం తీసుకుని అది భగవంతుడి మీద విసిరితే భగవంతుడు దాన్ని బాగా అది ఏంటంటారు మంచి తేజస్తో ఆకాశంలో ఎగురుతూ వస్తుంది కదా. వస్తే దాన్ని సుదర్శన చక్రంతో వేసి దాన్ని ముక్కలు చేసేసాట. అది ఎలా ఉంది అంటే ఆ సుదర్శన చక్రంతో త్రిశూలం పగిలిపోవడం అనేది ఎలా ఉంది అంటే ఇంద్రుడు గరుడుని రెక్కలు ఖండించిన రీతిగా ఉంది అన్నారు. ఇంద్రుడు గరుత్మంతుడి రెక్కలు ఖండించడం అనేది ఎక్కడ జరిగిందంటే వినత కద్రువ ఉన్నారు కదా, వాళ్ళకు పందెం వేసుకుని వినతని కద్రువకి దాసికం చేసుకుంటుంది. ఆ దాసిగా చేసుకున్నప్పుడు దాసిగా చేసుకున్నప్పుడు గరుత్మంతుడు చాలా బలవంతుడు కదా, అందుకని థ్యాంక్స్ అమ్మా. అతను ఏం చేస్తాడంటే వాళ్ళని అడుగుతాడు, మా అమ్మని మీ దగ్గర దాసిగా ఉంచడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరేం కోరితే తెచ్చిచ్చి నేను నా తల్లిని విడిపించుకుంటాను, మీరు ఏది అడిగితే తెచ్చిస్తాను, ఏం కావాలో చెప్పండి అని అడిగితే వాళ్ళు ఇంద్రలోకంలో ఉన్న స్వర్గలోకంలో ఉన్న స్వర అంటే అమృతాన్ని తీసుకొస్తే కనుకైతే నీ తల్లిని వదిలేస్తామంటారు. అంటే సరే ఇతను వెళ్తాడు. ఆ స్వరలోకంలో ఉండుకు వెళ్ళి అమృతం నాకు ఇమ్మంటే ఎవరిస్తారు, అక్కడ ఎవరు కదా. అతను ఎవరు చూడకుండా తీసుకొచ్చేస్తుంటే ఇంద్రుడు చూస్తాడు. అంటే అది ఒక విధంగా దొంగతనం కదా, ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చేస్తాడు అనేది దొంగతనం. అయితే ఇంద్రుడు చూసి ఇంద్రుడు అలా ఇలా పట్టుకెళ్ళిపోతామని అతని వజ్రాయుధం వేస్తాడు అనమాట. వజ్రాయుధం వేస్తే ఈయన మొత్తానికి భగవంతుని యొక్క
వాహనం కింద ఉన్న గరుడుకి ఉన్న బలం ఎవరికి ఉండదు. ఆయన ఆ వజ్రాయుధాన్ని కూడా ఖండించగలడు. కానీ ఇంద్రుడి మీద గౌరవంతో ఆ వజ్రాయుధానికి లొంగిపోయి తన లెక్కన ఒకదాన్ని ఆ వజ్రాయుధానికి బలి చేస్తాడనమాట. అప్పుడు అది ముక్కలైపోతుంది. అలా చేసినందుకు ఆ ఇంద్రుడు చాలా సంతోషిస్తాడనమాట. అతనికి తెలుసు వేశాడు కానీ బలవంతుడని సంగతి తెలుసు అనమాట. అలాగా ఇక్కడ గరుడు ఇంద్రుడు ఎలా ఖండించేశాడో అలాగా ఈయన సుదర్శన చక్రంతో త్రిశూలాన్ని ఖండించేశారని చెప్తున్నారనమాట. ఆ త్రిశూలం చక్రాయుధం సుదర్శన చక్రంతో త్రిశూలం మొక్కలేకపోతే ఇంకా అతనికి కోపం వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఇంకా అప్పుడు దేవదేవుడి దగ్గరగా వెళ్ళిపోయి ఆయన్ని గట్టిగా మొహం పెట్టేసి గట్టిగా గాండ్రించి గట్టిగా అరిచేసి ఆయన శ్రీవత్సాంకం మీద విశాల వక్షస్థలం మీద చేతులతో రెండు చేతులతోటి బాగా పిడికిలతో కుద్దేట. అయితే ఆ శ్రీవత్సాంకం అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటాం కౌస్తభమణి శ్రీవత్సాంకం. మనం మన వైకుంఠ లోకంలో ఉన్న వాళ్ళందరూ విష్ణుమూర్తితో సమానంగా ఉంటారు. కానీ శ్రీవత్సమును ఆ కౌస్తభమణి వేరే ఉంటుంది అనుకుంటాం కదా. నేను అనుకున్నది ఏంటంటే కౌస్తభమణి అంటే ఒక ఏమంటారు అలంకారప్రాయమైన ఒక హారం కదా. అలాగే శ్రీవత్సాంగం కూడా అలాంటిది అనుకున్నాను. కానీ ఇక్కడ చెప్తున్నారు శ్రీవత్సాంగం అంటే ఒక తెల్లని వెంట్రుకలతో చుట్టబడిన మెలికిలాగా ఉంటుంది హృదయం మీద. దాన్ని శ్రీవత్సాంగం అంటారు. అలాగా అలాంటి చాలా విశేషమైన చక్రమైనా కూడా దాని మీద అతను బాగా కొట్టాడనమాట. అలా కొట్టినా కూడా ఆ ఆదివరాహమూర్తి దాని గురించి అసలు ఏమీ అనుకోలేట. ఒక ఏనుగు మీద ఒక పూలమాల వేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది అతనికి. అంత సున్నితంగా అనిపించిందిట. అలాగా ఆయన మీద ఇంకా అలాగా ఎక్కువ మాయలన్నీ ప్రదర్శించాట. అయితే అతను అంతలా కొడుతుంటే కూడా తండ్రి కొడుకులా వాదించుకున్నట్టు తండ్రి కొడుకులు ఆడుకుంటున్నట్టు అనిపించదు. కానీ అది వైకుంఠం వాసునికి వరాహమూర్తికి అది యుద్ధంలాగా అనిపించలేట. ఇంకా చాలా 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 మాయలన్నీ అతని మీద ప్రదర్శించడానికి ట్రై చేశాడు అతను. అతనికి ఏం తెలుసు, మాయలకే మాయలారి మనం భగవంతుడు. అలా అలాంటి ఆయన మీద మాయలు ప్రదర్శిస్తే అవుతుందా? ఈ యుద్ధం అంతా భయంకరంగా జరుగుతున్నప్పుడు నలుమూల నుంచి ప్రచండ వాయువులు వీచేసి ఒక కొండలోంచి రాళ్లు పడినట్టు, అంటే మన మరతుపాకుల్లోంచి రాళ్లు పడుతున్నట్లుగా కొండ దగ్గర నుంచి పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ వర్షం వల్లే వాళ్ళందరి మీద వచ్చి పడ్డాయట. ఆ ఉరుములు మెరుగులు తోటి ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది. అందులో నక్షత్రాలు ఏమీ కనిపించకుండా పోయాయట. ఆకాశం నుంచి చీము, వెంట్రుకలు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు అలాంటివన్నీ పైనుంచి వర్షంగా కురిసాయట. ఇలాంటిది ఒక సంఘటన మనకి రామాయణంలో జరిగింది. ఎక్కడ గుర్తుంది ఎవరికైనా? మారీచ సుబాహులు విశ్వామిత్రుడు రాముడిని తీసుకెళ్ళినప్పుడు మారీచుడు అలాగా కురిపిస్తారు. అలాంటిది అది దానవులు చేసే పని అదనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు ఆలోచించరు అసలు. వాళ్ళు ఎక్కువ రజస్తమో గుణాలతోనే ఉంటారు కానీ సత్వగుణం వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. ఇక్కడ కూడా అలాగే జరిగిందనమాట. అప్పుడు పర్వతాలన్నీ కూడా ఏదో రకరకాలైన ఆయుధాలు విసిరేట. అంతకాకుండా నగ్నంగా రాక్షసులు వనితలు జుట్టు విరబోసుకుని అదంతా ఆకాశంలో అంతా తిరిగి ఈ భగవంతుని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారట. అన్ని చోట్ల ఎలా అంటే కాలినడక కానీ, గుర్రాలు కానీ, రథాలు కానీ అలాగా అంత చాలా మంది. అంటే ఇతని తరఫు నుంచి మాయా ఉంటుంది కదా రాక్షసులకి, ఆ మాయా ప్రపంచం అంతా వెళ్ళి ఆయన సహాయం చేయడానికి అన్నట్టు వచ్చేసారనమాట. వచ్చేస్తే అవంతా గందరగోళంగా అయిపోయింది. గందరగోళంగా అయిపోతే ఇంకా వరాహ భగవానుడు ఇంకా దానవుని ఇంకా మాయాజలాన్ని రక్షించడానికి, మాయాజల నుంచి పక్కకి వెళ్ళడానికి సుదర్శన చక్రం ప్రయోగించట. ఆ సుదర్శన చక్రం వల్ల ఏమైందంటే, సుదర్శన చక్రం అంటే మిగతా ఎవరు యోగులు ఎలాంటి మాయలు చేసినా కూడా గొప్ప యోగ బలంతో ఏదో చేస్తూ ఉంటారు. యోగులు యోగులు కూడా అంటే ఎక్కువ తపస్సు చేసిన వాళ్ళకి మనకి అణిమాసి మన ఏమంటారు యోగంలో అవన్నీ సిద్ధులు మాతాజీ. ఆ సిద్ధులు వచ్చినప్పుడు వాళ్ళు అందరి మీద అన్ని ప్రయోగిస్తూ ఉంటారు కదా. అలా ఎంత ప్రయోగించినా కూడా భగవంతుని ముందర, భగవంతుని శక్తి ముందర అది నిలబడదనమాట. ఈ విషయం మనకి సుదర్శన చక్ర యొక్క గొప్పతనం మనకి అంబరీషుడు, దూర్వాస మహామనిషి ముని కూడా తెలిసింది కదా. దూర్వాస ముని ఎంతో నేను చాలా చాలా ఏంటంటారు తపస్ఫలం ఉన్నాను, నాకున్న శక్తులు ఎవరికి లేవని పాపం ఎంతో
పుణ్యాత్ముడు భక్తుడు అయిన అంబరీషుడి మీద ముందర నుంచి ఆయన దగ్గర ప్రగల్భాలు పలుకుతూ ఉంటే భక్తుడి దగ్గర ఏమైనా జరిగితే భగవంతుడు ఊరుకోడు కదా. ఆ సుదర్శన చక్రం చూడగానే అయినా ఇంకేం చేయాలో తెలియక అన్ని లోకాలన్నీ తిరుగుతాడు. సుదర్శన చక్రం పవిత్రమైంది, అంతా బాగా బలవంతమైనది, అంటే శక్తి కలది అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో త్రిపార్ట్ అనే వర్ణం వాడారు. ప్రాదుష్కృతాన మాయాన మాసురీనం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుంగం దైతం త్రిపాత్. త్రిపాత్ అంటే కనుకైతే 3 యజ్ఞాలకి అతనే 3 విధాల యజ్ఞాలు అనుభవించేవాడు అని అర్థంట. సమస్త యజ్ఞాలకి తపస్సులకి తనే భోక్తనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పాడు. భగవద్గీత 9వ అధ్యాయం 24వ శ్లోకాలను చెప్పింది ఏంటంటే, అహం హి సర్వయజ్ఞానం భోక్తా చక్రపురేవచ నతుమామ విజానంతి తత్వేనా తస్య వంతితే. అంటే ఆ యజ్ఞాలు ఏంటి అంటే ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, జ్ఞాన యజ్ఞము. ఆ 3 యజ్ఞాలకి కూడా నేనే కారణం అని చెప్తున్నాడు అనమాట. అన్నిట్లకి అన్ని భోక్తలకి కారణమైన జ్ఞానం, యోగం, కర్మకాండ. మనం మామూలుగా కూడా చెప్పుకుంటాం. జ్ఞానం అంటే మన సనకాదులు ఉన్నారు కదా, వాళ్ళు జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తారు కదా. మన విష్ణుమూర్తి దర్శనం అయ్యేంత వరకు వాళ్ళు నిరాకార బ్రహ్మే అంటే జ్ఞానం గురించి ఆలోచిస్తారు, కానీ ఒక ఆకారమైన రూపం ఉంటుందని తెలియదు. కానీ ఒక్కసారి ఆ విష్ణుమూర్తి చూసినప్పుడు వాళ్ళు భక్తి మార్గం కంటా మించింది ఏదీ లేదని భక్తి మార్గంలోకి వచ్చి ఆయన పాదాల మీద ఉన్న తులసి ఆఘ్రాణించి వాళ్ళు ఇంకా ఇదే ఇంత అందమైన రూపం ఉంటుందని మాకు ఇంతవరకు తెలియలేదు అనుకుంటారు కదా. అలాగా ఆ జ్ఞానికి కానీ కర్మకాండకు కానీ ఎన్నిటికి కూడా ఏమైనా కూడా చివరికి మనకి భగవంతుని చేరాలి అంటే కనుకైతే భగవంతుని చేరాల్సిందే అంటే కనుకైతే భక్తి మార్గమే ముఖ్యం అనమాట. నేను అప్పుడప్పుడు భగవద్గీత చెప్పినట్టు చెప్తూ ఉంటాను. ఒక కొండ మీద దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆ కొండకి అన్ని గ్రామాల నుంచి అన్ని రకాలుగాను దారులు ఉంటాయి, కానీ ఉన్నది ఒకటే మెట్టు ఉంటుంది. ఆ మెట్టు నుంచి ఎక్కితేనే భగవంతుని దర్శనం అవుతుంది. భక్తి కూడా అంతే. ఏ మార్గంలో వెళ్ళినా కూడా ఎన్ని మార్గాలు ఉన్నా కూడా భగవంతుణ్ణి చేరాలి, భగవంతుని సన్నిధిలో ఉండాలి, ఆయనకి సేవ చేయాలి, ఆ ఆనందాన్ని పొందాలి అంటే మాత్రం భక్తి మార్గం ఒకటే మార్గం. భక్తి అయితేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం అనమాట. అయితే ఈయన సుదర్శన చక్రం వేసి ఆ మాయనంతా తీసేసినప్పుడు దితి తల్లి ఉంది కదా, హిరణ్యాక్షుడి తల్లి, ఆ తల్లికి ఆమెకి స్తనాల్లో రక్తం స్రవించిందట. అంటే మనకి ఒక్కోసారి చూడండి, మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏదో గాబరాగా ఉంది, ఏదో జరుగుతున్నట్టుంది, వాళ్ళని అంతా బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో మనసు అస్సలు బాగుండలేదు, అదో విధంగా ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు అనుకుంటుంటాం. అది ఎక్కడో మనకి పరిచయం ఉన్న వాళ్ళు, లేకపోతే మనకి ఆత్మీయులకో ఏదైనా చిన్న ఆపద రావడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉండడమో, సంథింగ్ అలా అనిపించినప్పుడు మనకు తెలియకుండానే మన మనస్సు అలా గాబరా పడుతుంటుంది. అది మనం మానవ మాత్రం కాబట్టి, భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అది ఏమిటి అనేది మనకు తెలియదు. కానీ ద్వితీయ కశ్యపుని భార్య అని చాలా జ్ఞానం ఉన్న ఆవిడ కదా, ఆ గాబరా మొదలవగానే ఆవిడకి తన భర్త చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. వీళ్ళు రాక్షసులు జన్మ పొందుతారు కాబట్టి అయినా కూడా విష్ణుమూర్తి చేతిలోనే మరణం ఉంటుంది అంటే, ఒక్క నా కొడుకు ఏదో మరణకాలం సంభవించినట్టుంది అని పాపం ఆమె అలా అనుకోగానే పాలకి బదులు స్తనాల నుంచి రక్తం స్రవిస్తుందట. అది జనరల్ గా పిల్లలకి పాలు ఇవ్వాలి అంటే భగవంతుడు ఇచ్చిన వరం తల్లులకి స్తనం నుంచి పాలు రావడం. అలా పాలు వచ్చినప్పుడు ఆ పాలు తాగడం అనేది మంగళకరం అయితే రక్తపానం అమంగళకరం కదా. ఆ తల్లికి అలా వచ్చింది అన్నప్పుడు ఆమె చాలా బాధపడుతుంది అనమాట. తనకి తెలిసిపోతుంది ఇంకా నా కొడుకుకి మరణ సమయం ఆసన్నమైందని. అలాగా బాధపడుతుంది. అయితే ఇక్కడ ఈ సుదర్శన చక్రం వల్ల మన హిరణ్యాక్షుడు చేసిన మాయాజాలం అంతా చెందిపోయేసరికి అతను మాయమైపోయి మాయ అంతా చేశాడు కదా, మళ్ళీ తిరిగి అతను అందరు ప్రత్యక్షమయ్యి ఆయన్ని చేతుల్లో బంధించాలని చూస్తాడట. 2 చేతుల మధ్య బంధించాలని గట్టిగా పట్టుకుని, అంటే మనకి దుర్యోధనుడు కాదు, ధృతరాష్ట్రుడు భీముడిని నొక్కేద్దాం అనుకుంటాడు. అయితే కృష్ణుడు భీముని పంపించకుండా ఒక బొమ్మ పంపిస్తాడు చూడండి, మనకి భారతంలో వస్తుంది, అది మనం చెప్పుకున్నాం కూడా భాగవతంలో ఎప్పుడో. ఆయన బొమ్మ అంతా పిండి అయిపోతుంది. అలా అనుకున్నాడు పాపం ఇక్కడ హిరణ్యాక్షుడు కూడా ఆయన్ని బాహుల్లో బంధించేసి ఆయన్ని చేసేద్దామని. అయితే చేతులు 2 దగ్గర పెట్టి చూస్తే ఆయన చేతుల్లో లేక ముందర నుంచి ఉన్నట్ట. ముందర నుంచి ఆయనకి ఏంటో అర్థం కాలేదు, నేను ఇంత కష్టపడి ఇంత చేస్తే అంత బలం ఉపయోగించి నా చేతుల్లో లేకుండా ముందరున్నాడు ఏంటి అని. భగవంతుడు హిరణ్యాక్షుడిది పరిమితమైన బలం, అంటే మనకంట మానవులకి అతను పెద్ద ఏదో చాలా ఎక్కువ వాడని, అంటే ఆయనతో దెబ్బలాడలేని దేవతలకు కూడా అతని బలం ఎక్కువగా కనిపించినా కూడా అతను భగవంతుని ముందు అతని బలం ఎంత ఏపాటి కాదు కదా. ఆ పరిమితమైన శక్తితో
భగవంతుడు పూర్ణత్వం కలవాడు. ఆ పూర్ణత్వం కలవాడిని బంధించాలి అని చూడడం అది దేవత దానవ లక్షణమే అనిపిస్తుంది. ఎవరు అలా అనుకోరు. అంటే అతనికి అమాయకత్వమే కదా. భగవానుడు మనకి పెద్దవాట్లు ఏదైనా పెద్దది ఉంది అంటే అన్నిటికంటే పెద్ద ఆయన, చిన్నది ఉంది అంటే అన్నిటికంటే చిన్న ఆయన. ఆయన ఏనైనా చేయగలడు. విశ్వరూపం మనకి అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. మళ్ళీ కృష్ణుడు అక్కడ కౌరవ సభలో విశ్వరూపం చూపించాడు. తల్లికి నోట్లోనే ప్రపంచం అంతా చూపించాడు. అలాంటి మనిషిని నేను బంధిస్తాను అంటే అది అమాయకత్వమే అనుకోవాలి కదా. ఆయన ఎవరికి బంధించలేరు. మనకి ఎందుకు మనం ఇవన్నీ ఆలోచించక్కర్లేదు. మనకి పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు అంటాం కదా. పెద్ద జంతువైన ఏనుగులోనూ ఉన్నాడు, చిన్న చీమలోనూ ఉన్నాడు. అదే పరమాత్మ కదా. అంటే ఆ రూపం ఇంత ఉంటుంది అంతా ఉంటుంది కదా. అంతేకాదు ఆయన మనకి మామూలుగా కొంతమంది మనకి ఆరాధ్యం దేవైన అంగుష్ట మాత్రంగా చేసుకుని బాక్స్ పెట్టిలో పెట్టుకుని పూజలకి వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటారు కదా. ఆయన అలాగా ఉండగలడు, ఇలాగా ఉండగలడు. అది తెలిసలే మనం భక్తులకి ఆయన శక్తులు తెలిసిన వాళ్ళకి అది అలా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. కానీ దానవుడికి అది అర్థం కాదు కదా. అతను ఏ ఏ ఎలాంటి లెక్కలోనూ అన్నాడు అతను. అది అతనికి హిరణ్యాక్షుడికి తెలియలేదు. అయితే నేను బంధిస్తామంటే బంధించకుండా ముందరున్న పోయాడు ఏంటంటే ఇంకా కోపం ఎక్కువైంది. ఆ కోపం ఎక్కువై 2 పిడికలతోటి వరాహదేవుణ్ణి 2 గుండెల మీద కొట్టడం ప్రారంభించాట. అయితే ఆ భగవానుడు ఇక అయిపోయింది, టైం అయింది తండ్రి, ఇంకా చాలా ఆడుకున్నది చాలని బ్రహ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి చాలే అని చెప్పి ఒక్కటి కణత మీద కొట్టేట. ఫెడేల్మని అంటాం మన తెలుగులో చెప్పాలంటే. ఫెడేల్మని ఒకటి ఇచ్చాడు. అలా ఇస్తే ఆయన ఆ దెబ్బకి గింగిరాలు తిరుగుతూ పడిపోయి కళ్ళు బయటకు వచ్చేసి చనిపోయాడు. ఇంతకీ ఏమైంది? ఎన్నో ఆయుధాలు ఈయన ప్రయోగించాడు, ఆయన ప్రయోగించాడు. కానీ ఒక్క చేతి దెబ్బతో అంతటి మహారాక్షసుడు పడి ప్రాణం తీసిపోయిందనమాట. దారుణుడు పడిపోయి అది చేతులు కాళ్ళు ఉడికిపోయి పెద్ద చెట్టు గాలివాన్లో మనం చూస్తూ ఉంటాం, రోడ్డు అడ్డంగా పడిపోతుంటాయి వేళ్లతో సహా. అలాగా ఆయన పడిపోయాట. అది అంత ముందు ఆయన మీద కోపగించుకుని చాలా కోపంతో పెదవు కొరుకుతూ ఆయన మీద యుద్ధానికి వెళ్ళాడు కదా. అదే పెదవు కొరుకుతూ కింద పడిపోయి ఆ పడిపోయేసరికి బ్రహ్మ దేవతలు అందరూ కలిసి వచ్చి కిందకు వచ్చి ఆయన చూశారు. చూసి ఎంతటి గొప్ప మరణం కలిగిందో ఆయనకి బ్రహ్మ మెచ్చుకున్నట్ట. అదేంటి ఆయన చనిపోతే అక్కడ అంటే ఎందుకంటేట ఆయన బ్రహ్మ ఎందుకన్నాడంటే నా వరాహమూర్తి స్పర్శతోటి ఆఖరిని ఆయన చేతి స్పర్శతోటి చనిపోయాడు కాబట్టి ఆయన మొక్కల్లో కళ ఎక్కడికి పోలేదు, అలాగే ఉంది. జనరల్ గా మరణించగానే జీవశక్తి అనేది పోతే కనుకైతే శవంలో ఒక విధమైన కాంతి తగ్గిపోయి ఒక ప్రేతకళ అంటాం. మనం చనిపోయే ముందు కూడా ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది. మహల్లో ప్రేతకళ వచ్చేసింది ఇంకా అంటే బెడ్ మీద ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళప్పుడు ఒక్కొక్కసారి మనకి గుర్తించగలుగుతాం ఇంకా వీళ్ళు వెళ్ళిపోయే టైం అయిపోయింది, మొహంలో ప్రేతకళ వచ్చేసింది అని. అలాంటిది ఆయన చనిపోయాక కూడా ఆయన మొహంలో ఉన్న కళ ఏమాత్రం తగ్గలేదుట. మనకి మామూలుగా అయితే శరీరం పాడిపోవడం కుళ్ళిపోవడం అలా ఏమైనా అవుతుంటుంది కదా. అవేమీ లక్షణాలు లేకుండా ఆయన చాలా కాంతివంతంగా ఉంది ఆయన శరీరం. ఎందుకంటే దేహ త్యాగం చేసేటప్పుడు ఆయన భగవంతుని చూస్తూ చనిపోయాడు, ఆయన స్పర్శతో చనిపోయాడు కాబట్టి ఆయన అంత అందంగా అంత బాగా ఉన్నాడని అంతటి అదృష్టం ఎవరికి కలుగుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పారు. ఇంకా అంటున్నట్టు ఆయన బ్రహ్మ ఇంకా ఏం చెప్తున్నారంటే మనం మామూలుగా యోగాల గురించి ఈ శ్లోకంలో మనకి భౌతిక దేహం నుండి విడుదలను పొందుటకే యోగులు ఏకాంతంగా సమాధి ఎందు ధ్యానిస్తారో అలా సమాధిలో ఉండి ఏకాంతంగా ధ్యానం చేసేటప్పుడు భగవానుడు ఆ చరణాల కోసం ప్రార్థిస్తారో అలాంటి ఫలితమే దానవుడికి భగవంతుని యొక్క స్పర్శ వల్ల కలిగింది అని ఈ శ్లోకం చెప్తున్నారు. అంటే దీనికి మనకి ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే దేహం ఆరోగ్యవంతంగాను యవ్వనంతోనూ ఉంచడానికి ఉద్దేశించబడింది కాదు యోగము. యోగం ఎవరైనా కూడా తన మనస్సును వరాహ భగవాను రూపంపై కేంద్రీకరించడం అది కూడా యోగమే. అంటే మనకి ఇష్టమైన భగవంతుడి రూపం ఏదైనా కూడా మనం కేంద్రీకరించి ధ్యానం చేసినప్పుడు అది కూడా ఒక యోగమే అవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, ఎన్ని రూపాల్లో ఏ రూపమైనా సరే నాకున్న ఏ రూపాన్నైనా కూడా ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే కనుకైతే అతను ఉత్తమ యోగి అనబడతాడని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పాడు. ఆ రూపాన్ని ధ్యానించడం ద్వారా మనం సమాధిలోకి వెళ్ళగలిగితే కనుకైతే మరణ సమయం ఉంది అలాంటి భగవద్ రూపమే మనకి కళ్ళ ముందు బెదిలితే మనం కూడా అలాంటి మరణం పొందినప్పుడు అలాంటి ఉత్తమ గతులు మనం పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకనే అలాంటి బ్రహ్మదేవతలు కూడా అతనికి దుష్ట రాక్షసుడైనా కూడా ఇంతమందిని కష్టపెట్టినా కూడా అతనికి అలాంటి అవకాశం దొరికింది. భగవంతుడి చేతిలో చనిపోయాను అంటే మనకి బ్రహ్మగారికి తెలుసు, మనకి తెలుసు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా అతను ఏదో రాక్షసుడు ఇంత కష్టపెట్టాడని. కానీ అతని వరం వల్ల వచ్చాడు, ఈయనకి ఆనందం కలగజేయడానికే వచ్చాడు అనే విషయం మామూలుగా ఆలోచిస్తే తెలియదు కదా. అలా అందుకని చాలా అదృష్టవంతుడు అని చెప్తున్నాడు అనమాట.
ఈ ఇద్దరు కూడా మనకి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కూడా భగవత్ పార్షదులే. అలా రాక్షస కులాన్ని జన్మించారు. కొన్ని జన్మల తర్వాత వాళ్ళు మళ్ళీ వైకుంఠ నిజస్థానంగా వైకుంఠానికి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా అప్పుడు ఈ బ్రహ్మ దేవతలు వీళ్ళందరూ మన భగవంతుడిని ప్రార్థిస్తున్నారనమాట. నువ్వు యజ్ఞాలన్నిటికీ భోక్తవు, నువ్వు ఈ జగత్తునంతా రక్షించడానికి వచ్చావు, వరాహ రూపం ధరించావు, మాకు మా అదృష్టం బాగుండి ఈ దానవుని చంపేశావు కాబట్టి మేము ఇప్పుడు ఇంకా నీ మీద భక్తి చేసుకోవడానికి మాకు చాలా అవకాశం ఉంటుంది. మాకు ఇప్పుడు అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ధ్యానంలో కూర్చుందామన్నా, ఎప్పుడు తపస్సు చేసుకుందామన్నా కూడా ఏ వెంపు నుంచి ఈ రాక్షసులు వస్తాడో, లేకపోతే వాళ్ళ మనుషులు వస్తారో, మన ఇబ్బంది పెడతారో అని వాళ్ళకి దాని మీద కేంద్రీకరణ చేయలేకపోతున్నారు అనమాట. ఈ మనకి భౌతిక జగత్తులో 3 గుణాలు ఉంటాయి, ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం. సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఓన్లీ శుద్ధ సత్వగుణమే ఉంటుంది. శుద్ధ సత్వగుణం దానివల్ల మనకి వైకుంఠ లోకం గురించి చెప్పుకున్నప్పుడు కూడా అక్కడ అందరూ ఓన్లీ శుద్ధ సత్వగుణం అంటే అలాంటి విశుద్ధ భక్తులే అక్కడికి వెళ్తారు. అక్కడ వేరే రజోగుణం తమో గుణం ఉండదు అని అనుకున్నాం కదా. ఈ భౌతిక జగత్తులో అయితే విశుద్ధ సత్వగుణం ఉండదు. విశుద్ధ సత్వగుణం ఓన్లీ అక్కడ వైకుంఠంలోనే ఉంటుందన్నమాట. అంటే భగవానుడు ఇప్పుడు మహావతారం విశుద్ధ అవతారంలో ఉందంటే అతను భౌతిక జగత్తుకు సంబంధించింది కాదు. అది అక్కడ ఆయన గుణాలను బట్టి ఆయన అక్కడి నుంచే వచ్చాడనే విషయం మనకి అర్థమవుతుంది కదా. అందుకే మనకి విష్ణు రూపాల్లో ఉన్న అవతారాలన్నీ కూడా అభిన్నాలు, అంటే ఒకదానికి ఒకటి భిన్నమైంది కాదు. ఆకారం వేరే ఉంటుంది కానీ అన్ని కూడా విష్ణు యొక్క సర్వభోగ యజ్ఞ భోక్తే ఉన్నాడు అని అన్ని రూపాలు కూడా ఆయనట్టే ఉంటాయన్నమాట. ఇంక ఇందులో మైత్రేయుడు ఏమంటున్నాడంటే ఇంక 31వ శ్లోకంలో, ఏవం హిరణ్యాక్షమసహ్య విక్రమం సాసాదయిత్యా హరిరాది సూకర జగామలోకం స్వముఖండితోత్సవం సమీడత పుష్కర విష్టరాదిభి. ఆ విధంగా అతి భయంకరుడైన హిరణ్యాక్షుని చంపిన తర్వాత శ్రీహరి బ్రహ్మాది దేవతల తోటి అందరిని వాళ్ళందరూ ప్రార్థించాక ఆ ప్రార్థనలన్నీ విని తన అఖండితోత్సవ నిలయమగు స్వధామానికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అనమాట. అఖండితోత్సవం అంటే మన ఉత్సవం అంటే మనం మామూలుగా వినాయక చవితికి దసరాలకి అన్ని ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం కదా. అది మనకు పండగ వచ్చినప్పుడు చేస్తాం, తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఉంటాం. కానీ వైకుంఠ లోకంలో అలా కాదుట, మొత్తం ఎప్పుడు అలాగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే అఖండం అంటే ఖండం లేనిది, కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ పోతన భాగవతంలో పోతన గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పోతన తలుచుకోకుండా నేను ఉండలేను. నాకు లాస్ట్ టైం 15th శ్లోకం 15th చెప్పినప్పుడు అందులో అన్ని వచనాలు ఎక్కువ ఉన్నాయి, అందుకు నేను అందులో పద్యం చదవలేకపోయాను. ఇందులో విష్ణుమూర్తి వైకుంఠానికి ఎగినప్పుడు ఎలా ఉంది అనేది పోతన గారు చెప్తున్నారు. అరిగె వికుంఠ ధామమునకమ్మ హితోత్సవ సూచకంబుగా మొరసె సుపర్వదుందుగులమోగములై ధరణి తలంబునం గురిసె బ్రసూన వృష్టి సిఖికుండములెల్లడ దెజరిల్లె భాస్కర శశిమండలంబులు నిజద్యుతితో వెలుగొందె నత్తరిన్. ఆ వైకుంఠంలో ఉత్సవ ప్రారంభ సూచకముగా దేవదండములు ఘనంగా మ్రోగాయి. భూమి మీద పుష్పవర్షం కురిసింది. హోమగుండాలు అగ్నితో తేజరిల్లాయి. సూర్య చంద్ర మండలాలు నిజకాంతులతో ప్రకాశించాయి. అంటే ఆయన వచ్చేస్తున్నాడు తిరిగి, అక్కడ అవతారం పని పూర్తయిపోయింది, వచ్చేస్తున్నాడు అని ఆయన లోకంలో అన్ని ఉత్సవాలు ప్రారంభించారట. ఇక్కడ భగవంతుడిని ఆది సూకరము అన్నారనమాట. ఆది సూకరము అంటే, సూకరం అంటే జనరల్ గా పంది. మామూలు భౌతిక ప్రపంచంలో చూస్తే చాలా నీచమైనదిగా చూస్తాం మనం. కానీ ఆయన ఆది దేవుడే, భగవంతుడే, దేవాదేవుడే సూకరం కింద వచ్చారనమాట. దీనికి పరతత్వమే అన్నిటికీ మూలమైందని వేదాంత సూత్రంలో చెప్తున్నారు. అనగా 84 లక్షల జీవరాశులు కూడా ఆది అయిన భగవంతుని నుండే అందరం అతని నుంచే పుట్టాం కదా. అందుకనే అతను ఆది పురుషుడు అని ఆయన్ని చెప్పారు. అది అందుకనే మనకి భగవద్గీత కింద కూడా అతనే స్వయంగా అన్నాడు కదా, మొత్తం సర్వం ప్రవర్తతే అంటే నా నుండే మొత్తం సమస్తము ఉద్భవించింది అని చెప్పాడు అక్కడ. ఈ దేవదేవుడు మాత్రం ఈ సూకరం భౌతిక ప్రపంచంలో అదేదో పంది అని మనం నిజంగా చూసినా కూడా అదే అవతారం పొందిన ఆకారంలో ఉన్నా కూడా అతను సాధారణమైన సూకరం కాదు. బ్రహ్మాది దేవతలే ఆ రూపాన్ని ప్రార్థించారు అని మనకి ఇక్కడ 31వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. భగవానుడు స్వధామానికి వెళ్ళిపోయాడు అంటే అక్కడికి ఆయనకి ఒక మంచి లోకం ఉంది అని మనకు అర్థమవుతుంది. అంటే గోలోక బృందాల్లో నివసిస్తున్నా కూడా ఆయన సర్వవ్యాపి ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని ఉండదు, అన్ని చోట్ల అతనే ఉంటాడు అనమాట. సూర్యుడు ఒక చోట ఉన్నాడు అంటాం కదా, అది కానీ మనకి
ఆ సూర్యకాంతి మొత్తం ప్రపంచం అంతా ఎలా వ్యాపిస్తుందో భగవంతుడు కూడా ఒక చోట ఉన్నాడంటే ఆ ఒక చోట ఉండడం కాదు, మొత్తం అంతా సర్వవ్యాపి. మనం చిన్నగా ఆలోచిస్తే చూడండి, చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మనం బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తే మనతో పాటు సూర్యుని అలా చూడలేము, ఎందుకంటే అంత కాంతి చాలా ఉంటుంది కాబట్టి మనతో పాటు వస్తున్నాడు అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయలేము, ఆ కాంతిని మనం సహించలేము. కానీ చంద్రుడు వస్తే చూడండి, మనం కారులో కానీ బండి మీద కానీ ఎక్కడైనా ఎలా వెళ్తున్నా కూడా అది చూస్తూ ఉంటే కానీ, రైల్లో ఇంకా మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ కనిపిస్తూ ఉంటుంది, మన రైలు వెళ్ళిపోతూ ఉంటుంది, అది మనతో పాటు వచ్చేస్తూ ఉంటుంది. అది అది ఆయన సర్వవ్యాపిత్వానికి, అది ఆ సర్వవ్యాపిత్వానికి కారణమైన భగవానుడు సర్వవ్యాపకుడు కాదని ఎలా అంటాం? ఆయనకు శక్తినిచ్చిందే ఆయన. సూర్య శక్తిని మనం ఎంతో కొలుస్తున్నాం, సూర్యుడు అంత శక్తివంతుడు అంటున్నాం కదా, ఆ శక్తి ఇచ్చిందే భగవంతుడు. ఆ భగవంతుడు మరి సర్వవ్యాపి అయి ఉంటాడు కదా. ఆయన ఒక మన నిరాకారవాదులైతే ఆయన సర్వవ్యాపకత్వాన్నే ఆలోచిస్తారట. ఆయనకు ఒక రూపం ఉంది అనుకోకుండా మన చుట్టూ ఉన్నాడు ఆయన ఆయన అయితే నమ్ముతారు. కానీ ఆయన అక్కడ ఒక చోట ఒక రూపం ఉందని ఆయన అనుకోరట. కానీ ఆ అస్తిత్వాన్ని అయినా అవగతం చేసుకోలేరు. కానీ మనకి తెలుసు కదా, మనం ఇప్పుడు భక్తిలోకి వచ్చాము అంటే ఆయన సర్వవ్యాప్తమే కాదు, ఆయన రూపం కూడా మనకి మనోహరంగానే కనిపిస్తూ ఉంటుంది కదా. శ్రీకృష్ణ భగవానుడు ధామం ఈ భౌతిక ఆకాశానికి ఎంతో దూరంలో ఉంది, కానీ అంత ఉన్నత స్థాయి నుండి అతను ఇక్కడికి వచ్చాడు కాబట్టి దాన్ని అవతారము అని అంటారట. అందుకని ఆ దేవదేవుడు అవతారం అని, ఆయన వచ్చిన వాటిని అవతారం అని పిలుస్తూ ఉంటాం. 32 వచ్చేసరికి ఇంకా మైత్రేయుడు ఇంకా చెప్తున్నాడు అనమాట. ఆ ఆది ఆదివరాహస్వామి శ్రీహరి అవతారంలో వచ్చి ఈ చాలా బలవంతమైన హిరణ్యాక్షుణ్ణి ఒక ఆట బొమ్మగా చేసినట్టుగా చంపేశాడు. ఈ వృత్తాంతం అంతా నేను మా గురువు గారి నుండి విన్నది నీకు చెప్తున్నాను అని మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. అంటే మనకి ప్రభుపాదుల వారు ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా, ప్రామాణిక గురువుల ద్వారానే వినాలి, గురు పరంపర ద్వారానే వినాలి అనేది ఇక్కడ మైత్రేయుడు కూడా దాన్ని నేనేమి కొత్తగా సృష్టించలేదు, నేను మా గురువు అయితే ఏమైతే చెప్పారో వరాహ భగవానుడు హిరణ్యాక్షుడికి మధ్య జరిగిన సంఘటనలన్నీ యుద్ధం కానీ ఆయన నివర్తించడం కానీ నేనేమి చెప్పలేదు, మా గురువు గారు చెప్పిందే నీకు చెప్పాను అని, నేను ఇది కొత్తగా సృష్టించలేదు, నా సొంత వాక్యాలు ఏమి కలపలేదు దీనికి అని ఆయన చెప్తున్నారు అనమాట. అలా మనము నేను ఏది విన్నానో అదే మీకు చెప్పాను అని చెప్తున్నాడు. ఇక్కడ పరంపరా విధానం, గురు శిష్య పరంపరలో దివ్య జ్ఞానం స్వీకరించడం అనే దాన్ని ఇక్కడ నొక్కి వక్కాణిస్తున్నారు అనమాట. మనకు అస్తమానం మనకి అదే చెప్తారు. హిరణ్యాక్షుడు అంత పవిత్ర, అంత చాలా పరాక్రమవంతుడైనా కూడా వరాహ భగవానుడికి మాత్రం ఒక ఆట బొమ్మలా కనిపించి చిన్న ఒక దెబ్బ, లాస్ట్ కి ఎంత ఆడుకున్నా ఎంత చేసినా కూడా ఒక దెబ్బతోనే చనిపోయాడు కదా. అంత ఈజీగా అతన్ని చంపేశారు. అంటే భగవంతుడికి కోట్లాను కోట్ల రాక్షసులు ఒకసారి వచ్చినా కూడా ఆయన చంపడం చాలా ఈజీ. అంటే వాళ్ళ సృష్టి అంతా అతని చేతిలోనే ఉంది కదా, తను సృష్టించిన వాళ్ళని సంహరించడం పెద్ద విషయం కాదు కదా. అంటే మనకి ఆయన ఆడుకోవాలనుకుని వాళ్ళని సృష్టించాడు కాబట్టి ఆయనతో ఆడుకున్నారు, కానీ లేకపోతే ఆయన చాలా చిన్న గోటితో పోయేది అది అరే అలా ఆయన అయిందనమాట. ఇప్పుడు సూత గోస్వామి ఏం చెప్తున్నారంటే, సనుకాద్ మనకి లింక్ ఉంది కదా, పరీక్షిత్ మహారాజుకి సుఖమునింద్ర చెప్పడం, విదురుడికి మైత్రేయుడు చెప్పడం, సూత మహాముని సౌనకాది మహాముని చెప్పడం. ఇక్కడ సూత మహాముని వచ్చారు. ఇప్పుడు సూతముని ఏమంటున్నారంటే, సూత గోస్వామి ఆ భగవంతుడు విదురుడు ఈ భగవత్ లీలా కథలన్నింటినీ విని చాలా ఆనందం పొందాడు అని చెప్తున్నారు అనమాట. ఈ భగవంతుని లీలలు ఎలా వినాలి అనేది రేవతి మాతాజీ మనకి 33, 34 చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ రిపీట్ చేసి చెప్పారు. నేను అంత చెప్పలేనేమో, కానీ దీంట్లో భగవత్ లీలలు శ్రవణం చేయడం ద్వారా ఎవరైనా ఆనందం పొందాలంటే కనుకైతే ప్రామాణికుల ద్వారానే వినాలి. ప్రామాణికులు అంటే మనకి ఈ గురు పరంపర ద్వారా వచ్చిన వాళ్ళ ద్వారానే వినాలి. ఆ విషయం గురించి ఇక్కడ మైత్రేయుడు ఆ కథను ఈ కథ అంతా గురువు గారి నుండే విన్నానని చెప్పాడని విదురుడికి అలాగే మైత్రేయుడు ఎలా అయితే గురువు నుంచి విన్నాడో విదురుడు కూడా అలాగా మైత్రేయుడి నుంచే విన్నాడు. ఆ గురువు నుండి ఏమైతే మనం శ్రవణం చేస్తామో దాని వల్ల మనకి ఆత్మజ్ఞానం పొందిన వారి ద్వారా కనుకైతే విన్నప్పుడు మనకి భక్తి భావన పెంపొందుతుంది. మనుజుడు కూడా మనకి అలాంటి తెలియచేసినప్పుడే కనుకైతే ఆ ప్రాజ్ఞుడు అవుతాడు. ఎందుకంటే ఆ గురువుల ద్వారా విన్నప్పుడే మనుషులకు కూడా భక్తిభావం పెరుగుతుంది. అలా ఆ ప్రామాణిక గురువుని మనం అంగీకరించకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేసి ఎవరు చెప్తే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళ దగ్గర వింటే కనుకైతే మనలో భక్తిభావం వృద్ధి పొందదనమాట. మనం ఏదైనా వినాలి అంటే అలాంటి వాళ్ళ ద్వారా వింటే కనుకైతే చెవులారా హృదయం నిండుగా, మనం వీణుల విందుగా అంటాం చూడండి. వీణి మనకు మామూలుగా విందు అంటే ఏంటి, విందుకు వెళ్తున్నాం అంటే భోజనం చేయడానికి వెళ్తాం. కానీ వీణుల విందు అంటే చెవులకి ఆనందం కలిగించేది. చెవుల ద్వారా తినాలంటారు. మనకి యాత్రలకు వెళ్తే కూడా చెవుల ద్వారా
తినాలి అంటే అంత ఆనందం పొందాలి అని. మనం చూడండి, ఒక్కొక్కసారి మనకి పొద్దున్నే ఏదైనా ఒక మంచి పాట విన్నాం అనుకోండి, ఆ పాట ఇంక సాయంత్రం వరకు మన నాలుగు మీద అలా ఆడుతూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా అదే గుర్తుకొస్తూ ఉంటుంది. అది వీణులకి అందం అనమాట, అందనమాట. ఆ వీణుల ద్వారా విని మన నాలుగు ద్వారా మనం ఆ భగవంతుని ఏదైనా మంచి పాట, మనకి నచ్చిన పాట, చాలా బాగుంది అనుకున్నది సాయంత్రం దాకా మన నర్తిస్తూనే ఉంటుంది అనమాట. అలాగా ప్రామాణికుల గురు ద్వారా మనం వింటే కనుకైతే భగవాన్ లీలలు మనకి ఆస్వాదించగలుగుతాం. అలాగే మనకి లేకపోతే కనుకైతే మన భాగవతం నందు మనకి ఇంట్రెస్ట్ రాదనమాట. ఉన్నామా, విన్నామా, వెళ్ళామా అలాగే అనిపిస్తుంది. ఈ భక్తి లేకుండా కనుకైతే ధనార్జన కోసం చెప్పే వాళ్ళైతే దానివల్ల మనకి ఏంటంటే విన్నామంటే విన్నాం కానీ మనకి అనురక్తి కలగదు అందులో. మన పాలల్లో ఒక చిన్న విసరు పాము ఇంగిల్ చేసింది అనుకోండి, మొత్తం పాలన్నీ విషమైపోయినట్టుగా హరికథ క్షీరంలా పవిత్రంగా ఉన్నా కూడా సర్పంలాగా భక్తులు వెలికినప్పుడు దాని యొక్క శాన్సిటీ అంటాం మనం, అంటే దాని పవిత్రత పోతుంది అనమాట. విన్నామంటే విన్నాము. ముఖ్యంగా నిరాకారవాదులు వాళ్ళంతా సర్వం విద్య అంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఈ కథలు వినకండి అని చైతన్య మహాప్రభు మనకి బాగా హెచ్చరించారనమాట. మీరు ఏదైనా వినదలుచుకుంటే ప్రామాణికుల గురువు ద్వారానే వినండి, లేదంటే లేదని. నాకు ఎప్పుడూ ఒక సందేహం వస్తుంది, అది మరి ఎంతవరకు నేను ఇక్కడ చెప్పాలో తెలియదు కానీ నేను భగవద్గీత కూడా యూట్యూబ్ లో పెడుతుంటాను, ఒక అధ్యాయం, ఒక కొంచెం శ్లోకాలు అవన్నీ. అప్పుడు కూడా ఇదే చెప్తాను, మనకి ఇదే చెప్తున్నారు కదా, ప్రామాణిక గురువు ద్వారా వినండి, ఎవరు పడితే వాళ్ళకి వినకండి, గురు పరంపర ద్వారా వినండి అని. అలా చెప్తూ నేను చెప్తే మరి నేను చెప్పింది వాళ్ళు వినాలా వద్దా, వాళ్ళకి అర్థం కాదా అనిపిస్తుంటుంది ఒకసారి. కానీ మళ్ళీ నాకు నేనేం చెప్పుకుంటానంటే, నేను ఎక్కడి నుంచో తెచ్చి చెప్పట్లేదు, ప్రభుపాదులు వారు చెప్పింది చూసే నేను చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి విన్నా అంటే వాళ్ళు శ్రద్ధగా వింటే అన్నా కొంచెం వాళ్ళకి ఫలితం వస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే నా డౌట్. ఇదంతా చదివాక నేను కూర్చొని చెప్పేస్తున్నాను, ప్రామాణికుల ద్వారా వినండి అంటున్నావు, నువ్వు చెప్తున్నావు ఏంటి కదా అన్నట్టు నా మనసులో నాకు ఈ డౌట్ ఉంది. తర్వాత రసరాణి మాతాజీ, రేవతి మాతాజీ ఎవరైనా ఉంటే సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. అయితే ఇది ఒకసారి కనుక నిరాకార బదులతో జతకూడేమనుకోండి, ఆ రూప లక్షణాలు దివ్యలాలు ఏనాడు మనకి అర్థం కాదు. ఆయన ధనార్థం కోసం చేస్తారు కాబట్టి దాని గురించి మనకి ఏమీ అర్థం కాదనమాట. ఇక్కడ ఇంకా శివతగా స్వామి భాగవతం చెప్పేటప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఋషులందరూ బ్రాహ్మణులేట. కానీ బ్రాహ్మణులు అంటే కనుకైతే ఓన్లీ బ్రాహ్మణ లక్షణాలు సంపాదిస్తే కనుకైతే ద్విజుడుగా పూర్ణత్వం ఉండదు. కానీ భగవంతుని లీలలు, కర్మలు ఈ ప్రామాణిక గురువుల ద్వారా కనుక విని దాన్ని ఆకలింపు చేసుకుంటేనే ఒక పూర్ణత్వం వస్తుంది. కానీ ఓన్లీ బ్రాహ్మడు అంటే పూర్ణత్వం రాదు అని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. నామరూప విశేషాలని పూర్ణత్వం వాళ్ళ ద్వారా వినాలి అని. 34వ శ్లోకం. అన్వేషాం పుణ్య శ్లోకాన ముద్దామయ సాంసతాం ఉపసృత్య భవోన్మోద శ్రీవత్సాంగస్య కిం పునః. శ్రీవత్సాంగతుడైన శ్రీ భగవంతుడు లీలలు ఇంత అంటే మనం ఈ భగవంతుడి గురించి వీళ్ళ ద్వారా వింటే, శ్రీకృష్ణుడి గురించి ఆయన లీలల గురించి కనుక ఈ గురు పరంపరలో వింటే మనకి ఇంకా చాలా ఆనందం కలుగుతుంది. శ్రీకృష్ణుని లీలలు, ఇంకా శ్రీకృష్ణుని అంటే భగవంతుని కథలు అంటే భగవంతుని కథలు, భగవంతుని యొక్క భక్తుల కథలు కూడా కలిసి ఉంటాయి. అలాగే ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు వీళ్ళందరూ కూడా శ్రీమద్ భాగవతంలో వాళ్ళందరి కథలు కూడా ఉన్నాయి కదా. అంటే భగవంతుడి కథలు ఒకటే కాకుండా భక్తుల కథలు కూడా లీలలుగా వింటే మనకి వాళ్ళు చేసిన పనులన్నీ మనకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉన్న, అంత భక్తి చేస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుందనే భావం మనకి కలుగుతుంది. అందుకని ఎవరైతే ఇవన్నీ తెలిసి చెప్తారో వాళ్ళ ద్వారానే మనం వినాలన్నమాట. నారదుడు ఏమో వ్యాసదేవుడు చెప్పాడు, వ్యాసదేవుడేమో శుకుడికి చెప్పాడు, శుకుడేమో పరీక్షితుకి చెప్పాడు, మైత్రేయుడేమో విదురుడికి చెప్పాడు, సూత మహామునేమో సౌనకాదులకు చెప్పారు. ఇవన్నీ అలా పరంపరంగా వస్తుంది. దాని నుంచే మనం తీసుకుని మనకి మన అదృష్టం బద్ద ప్రభుపాదుల వారు అంత విశదంగాను అంత వివరంగాను మనకి భగవద్గీత ధాతం ఎలాగో భాగవతం కూడా అంత యథాతంగాను మనం అందించారు. కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్న పని కూడా మనం చూస్తున్న కూడా పరంపరగా చదువుతున్నట్టే మనం భావించాలని నా ఉద్దేశం. 35వ శ్లోకము. ఈ భగవంతుడు అంటే భక్తి అంటూ ఉంటే కనుకైతే ఓన్లీ మనుషుల్ని రక్షిస్తాడని కాదు. గజేంద్రుడు మొసలి నోట పడి తన ప్రయత్నం అంతా తను చేసి ఎంతో కష్టపడి కొన్ని వేల సంవత్సరాలు పోరాడేట. కానీ మొసలిది స్థాన బలిమి, అతనిది నీటిలో ఉన్న అతను కనుక నీటి గట్టు మీద వచ్చాడంటే అంత బలం ఉండేది కాదు. అతనికి స్థాన బలిమి. ఆ స్థానంలో ఉంటే ఎవరైనా చూడండి, మన ఇంటికి వచ్చి కొడతామంటే మనం ధైర్యంగా నిలబడతాం. అదే రోడ్డు మీద కొడతానంటే ఏం చేస్తాం, పారిపోయి వచ్చేస్తాం ఇంటికి మన సేఫ్ సైడ్. మన ఇంట్లో మనం ఉన్నామంటే ఎవరైనా వచ్చినా మన చుట్టూ ఉన్న వాళ్ళని రక్షిస్తారు, లేకపోతే మనం కూడా మన ఓను అనే ధైర్యం మనకు వచ్చేస్తుంది. అలాగా గజరాజుకేమో బయట ఉన్నాడు, పైన గట్టి నుంచి వచ్చి నీళ్ళలో ఉన్నాడు. కానీ మొసలికి
అలా కాదు కదా. అందుకని అతని స్థానబలిని అతను ఓడించలేకపోయాడు గజరాజు. అప్పుడు ప్రార్థిస్తే అతనితో పాటు అతని చుట్టూ ఉన్న భార్యలు, వాళ్ళ ఆడయనుగులు, మళ్ళీ ఇంకా తన కుటుంబం మొత్తం అంతా కూడా అందరినీ కూడా భగవంతుడు రక్షించాడు. అందుకని భక్తి అనేది ముఖ్యం. భక్తిగా మనం ప్రార్థిస్తే ఆయన వెంటనే కరుణించి మన ముందరకు వస్తాడనమాట. మనకి ఈ మనకు ముఖ్యంగా మానవులు భగవంతుల వల్ల వచ్చిన వరదానాలకి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాభావం ఉంటే కనుకైతే ఈ కృష్ణ భక్తి రసంలో ఉండి భగవంతుని యొక్క భక్తి యోగాన్ని మనం నిర్వర్తించడానికి ఓపిక వస్తుంది, సమయం కలిసి వస్తుంది, మనకి అవకాశం కలిసి వస్తుంది. ఈ దొంగలు దుర్మార్గులు అయితే కనుకైతే భగవద్దత్తమ వరదానం గుర్తించక, అంటే భగవంతుడు మనకి ఈ గాలి నీరు ఇవన్నీ కూడా ఆయన ఏమీ అడగకుండా ఇచ్చాడు. ఒకసారిట ఒక అతను హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే రేవతి మాత చెప్పినట్టున్నారు కదా ఈ కథ. ఎంతో అన్ని అంటే వారం రోజులు హాస్పిటల్లో ఉంచి పెద్ద బిల్లు ఇచ్చి పంపించారట. అయితే అతను నా నా నవ్వుకుంటున్నట్ట. ఏంటంటే ఈ కాసిన 4 రోజులకి నన్ను రక్షించినందుకు వీళ్ళు ఇంత బిల్లు ఇచ్చారు, నా భగవంతుడు ఎంత కరుణామయుడో, గాలి నీరు ఇవన్నీ అసలు ఎవరో అడగకుండానే ఏ బిల్లు ఇవ్వకుండానే చేస్తున్నాడు అన్నారు. అది మనకి అది గుర్తించగలిగినప్పుడే మనం కృతజ్ఞతాభావం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కృతజ్ఞత చెప్పుకుంటేనే మనకు అవన్నీ అనుభవించడానికి హక్కు ఉన్నట్టు. అది కాకుండా మనం కృతజ్ఞతాభావం లేకుండా అసలు ఆయన ఉనికినే మనం గుర్తించము అనే నిరాకారవాదులు చాలా పాపాత్మ అనుకోవాలేమో. హరే కృష్ణ. 37, 38 ఇది ఇది యొక్క మన ఫలశ్రుతి. ఈ ధరణిని ఉద్ధరించడానికి వచ్చిన ఆదివరాహంగా అవతరించిన హిరణ్యాక్షుడి వధ గురించి ఆయన యొక్క అద్భుత వరాహమూర్తి యొక్క అద్భుత వృత్తాంతం ఎవరు వింటారో, ఎవరు కీర్తిస్తారో ఆయన ఇదంతా కరెక్టే, భగవానుడు అంతా పవర్ఫుల్ మనిషి అని ఆమోదించినా కూడా శీఘ్రమే బ్రహ్మహత్య పాతకాలతో అంటే బ్రహ్మహత్య పాతకం అనేది చాలా ఎక్కువ పాపం. అలాంటి పాపం నుంచి కూడా, అలాంటి పెద్ద పాపం నుంచి కూడా విముక్తి పొందుతారు అని ఇక్కడ ఈ మనకి 37వ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడు పూర్ణస్థితి ఎందు ఉన్నప్పుడు అతని లీలలకి ఆ రూపానికి మధ్య భేదమే ఉండదు. అందుకని భగవన్ లీలను శ్రవణం చేసేటప్పుడు మనం అతనితో ప్రత్యక్షంగా అతని సాంగత్యంలో ఉన్నట్టు భావన వస్తుంది అనమాట, మనం వినే భక్తిని బట్టి. అయితే మనకి ఏదైనా చెప్పేటప్పుడు ఈ ప్రామాణిక గురువులు చెప్పిన వాళ్ళది కాకుండా మనం వినేవాళ్ళు చాలా శ్రద్ధగా వినాలి. ఇప్పుడు చెప్పేవాళ్ళు మనకి డబ్బుల కోసం చెప్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనం శ్రద్ధగా వింటే, ఇక్కడ కూడా రేవతి మాత అది దొంగ కృష్ణ కథ చెప్పారు. ఆ దొంగ చాలా వింటాడు, విని భగవంతుని వర్ణన విని, ఆయన ఆభరణాల గురించి విని, ఆయన ఎక్కడుంటాడంటే అడవిలో ఉంటాడంటే అడవికి వెళ్ళి ఆయన నువ్వు ఎక్కడున్నావు చూడు, నీకోసం వచ్చాను నేను, మాకు చెప్పాడు నా కథ, నీకోసం వచ్చానంటే పాపం కృష్ణుడు వచ్చేస్తే నాకు ఇవన్నీ కావాలని అతన్ని ఏదో బెదిరించి అవన్నీ తీసుకొచ్చేసి నాకు ఇవన్నీ దొరకడానికి అవకాశం కల్పించిన అతనికి నేను వాటా ఇస్తానని ఆయన దగ్గరికి వెళ్తాడు. అయితే ఆయనకు వచ్చి ఇదిగో నీ వాటా తీసుకుంటే ఇవి ఎక్కడ ఏంటి నువ్వు చెప్పావు కదా, ఆయన దగ్గర ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చాను నేనని చెప్తాడు అనమాట. అప్పటికి అతను అర్థమవుతుంది, నేను చెప్పేది ఏదో డబ్బుల కోసం మామూలుగా చెప్పేస్తున్నాను, కానీ విన్నతను ఎంత శ్రద్ధగా విన్నాడో, దేనికైనా శ్రద్ధ అవసరమని అతనికి అర్థమవుతుంది అనమాట. మనకు అందుకనే వాళ్ళు మనకి చెప్పేటప్పుడు అలాంటి వాళ్ళు చెప్తే కదా నిరాకారవాదులు భాగవత్ కథ చెప్పారనుకోండి, వాళ్ళు నిజంగా నమ్మరు కదా భగవంతుడు ఉన్నాడు అనరు, కానీ ఏదో కథ ఉంది ఆ కథ చెప్పేద్దామనే విషయం చెప్పేద్దామనే ఉద్దేశంలో చెప్తూ ఉంటారు. కాబట్టి అది వాళ్ళకి నచ్చదు, కానీ వినేవాళ్ళు శ్రద్ధగా వింటే ఏమన్నా ఉంటుందేమో, కానీ దాంట్లో మనకి చెప్పేది అదే. అలాంటి వాళ్ళు చెప్పేది మనకి వినద్దు, అలాంటి చెప్పి చెప్తే మనం మాయలో పడిపోతాం, మనకి దానివల్ల ఫలితం ఏమి ఉండదు అని చెప్తున్నారు అనమాట. వాళ్ళకు నచ్చినట్టు, వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు వర్ణిస్తారు తప్ప, ఇది అంటే భగవంతుని యొక్క శక్తిని వాళ్ళు నమ్మరు కాబట్టి ఆయన శక్తిని వర్ణించడానికి వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళ పంథాల వాళ్ళు చెప్పేస్తూ ఉంటారంట. అలాంటప్పుడు మనం కృష్ణలీలను సరిగా ఆస్వాదించలేము. కానీ మనము వీళ్ళ మైత్రేయులు వంటి సూత గోస్వామి అంటే అలాంటి మనుషులు ఋషులు చెప్పిన ద్వారా మనం వింటే కనుకైతే దాంట్లో ఉన్న ఆనందం, ఎందుకంటే విదురుడు ఎంతో పరవశించిపోతాడు మైత్రేయుడు చెప్పిన దాంట్లో, నాకు ఇంకా వినాలనుంది అంటాడు. ఆ వినేవాళ్ళు అలా అడిగితే చెప్పేవాళ్ళు కూడా అంత ఆనందంగానే ఉంటుంది. మీరు చెప్పింది చెప్తున్నారంటే చెప్పేదానికి అర్థం ఉంది, ఇంకా నేను చెప్తాను, దానివల్ల నేను కూడా అది చెప్పిన ఆనందం నాకు కలుగుతుంది, ఒకసారి భగవంతుని తలుచుకుంటాను, ఆ వినేవాళ్ళు కూడా అంత ఆనందంగా వింటున్నారు కాబట్టి ఇద్దరు జన్మలు ధాన్యం పొందిపోతాయి. అలాగ వింటే కనుకైతే అందులోని యొక్క దాన్ని మనం ఆస్వాదించగలుగుతాము అని ప్రభుపాదుల వారు మనకు అంటున్నారు ఇక్కడ.
ఇంకా లాస్ట్ పద్యం ఒకటి చదివేస్తాను, టైం ఎంత అయిందో చూసుకోలేదు. ఏ తన్మహాపుణ్యమలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాశిషాం ప్రాణేంద్రియాణం విధి శౌర్యవర్ధనం నారాయణం తే గతిరంగ శృణ్వతాం. ఇది ఇందులో ఈ పరమ పవిత్రమైన చరిత్రం విశేషం పుణ్యం ధనం యశస్సు ఆయువు అభిష్టాలి ఇది వింటే కనుకైతే ఇవన్నీ కలుగుతాయి. యుద్ధ రంగంలో కనుకైతే ప్రాణేంద్రియ కర్మేంద్రియ శౌర్యాన్ని వృద్ధి చేసి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వింటే కనుకైతే, ఇది జీవిత చివరక్షణంలో వింటే కనుకైతే నారాయణుడి విధానానికి వెళ్ళిపోతాడు. అంటే మనకి ఇహంలోను పరంలోను కూడా ఇది విన్న వల్ల చదివిన వల్ల లాభం కలుగుతుంది అనమాట. ఇది ఎవరైనా భాగవతంలో ఈ కథలు ఎవరైనా నిత్యం శ్రవణం చేశారనుకోండి, వాళ్ళు జీవితాంతంలో తప్పకుండా భగవంతుని యొక్క దివ్యధామానికి చేరతారు. ఇందులో మనకి మధ్యలీల చరితామృత మధ్యలీలలో 22వ అధ్యాయం 129వ శ్లోకం గురించి చెప్పారు మాతాజీ. సకల సాధన శ్రేష్టయ్యి పంచాంగ కృష్ణ ప్రేమ జన్మాయ ఏయి పాంచేర అల్పసంగ. అంటే ఇందులో 5 అంగాలు ఉంటాయట. ఆ 5 అంగాలు మా భాగవతం చదవడం, శ్రీ భక్తుల్ని సేవించడం, హరే కృష్ణ మహామంత్రం జపించడం, భాగవతముని శ్రవణం చేయడం, శ్రీ విగ్రహారాధన, తీర్థక్షేత్ర వాసం అనే భక్తి యొక్క 5 అంశాల గురించి చైతన్య మహాప్రభులు కూడా ఉపదేశించారు. ఈ 5 కర్మల నిర్వహణ చేస్తే కనుకైతే మనిషి యొక్క భౌతిక జీవితం దుర్భరస్థితి నుండి, మనం ఎంతటి కఠినమైన కష్టాల్లో పాపాల్లో ఉన్నా కూడా ఇవన్నీ కనుక మనం 5 కనుక మనం ఫాలో జాగ్రత్తగా మనం దాన్ని అనుసరిస్తే కనుకైతే మనము ఈ ఎలాంటి దుర్భరస్థితి ఉన్నా కూడా మనం దాని నుంచి విడిపడతాము అని ఈ ఫలశ్రుతిగా చెప్పారు. ఆ ఫలశ్రుతి చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందు మందులో మనం ఈ 19వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం ఏంటంటే, ఫస్ట్ బ్రహ్మదేవుడు భగవంతుని ప్రార్థనని భగవంతుడు అంగీకరిస్తాడు. తర్వాత సుదర్శన చక్రాన్ని ఎలా ప్రయోగించాడు అనేది, మళ్ళీ దాని వల్ల దానవుడి యొక్క పౌరుషం ఎలా భంగపడింది అనేది, దాని వల్ల దాన్ని ఎలాంటి మాయాజాలాన్ని ఆయన రాక్షసుడు ప్రయోగించాడని, అక్కడ సుదర్శన చక్రం వేసినప్పుడు తన కొడుకు యొక్క మరణ సమయం ఆసన్నమైందని దితికి తన భర్త ఏం చెప్పారనేది విషయం గుర్తు రావడం, అవన్నీ అయ్యాక హిరణ్యాక్షుడు చనిపోయాక బ్రహ్మ వచ్చి ఈ భగవంతుడిని ప్రార్థించటం, తర్వాత ఇవన్నీ అతని మరణం అయిపోయిన తర్వాత అతను సంహరించేశాక శ్రీహరి తన నిజధామానికి వెళ్ళిపోవడం, అలా అక్కడ ఇంకా ఈ కథలన్నీ భక్తులు ఈ కథలన్నీ వినడం వల్ల కలిగే లాభాలు, ఈ ఫలశ్రుతి, ఇవన్నీ ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. హరే కృష్ణ. ఇదంతా ఇందులో చెప్పడానికి ముందుగా శిక్షా గురువులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ శ్రీహర్ష ప్రభుజీ, రఘునాథ్ ప్రభుజీ, గోవర్ధన ప్రభుజీ, రసరాణి మాతాజీ, రేవతి మాతాజీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పిందంతా నేను శ్రీల కృష్ణ